నీ గురి దేవుని రాజ్యానికా, నీ గురి అపవాదుల పాతాళానికి? ఒకసారి ఆలోచిస్తామా? యావత్తు ప్రపంచం క్రైస్తవం ఉంది కదా, ఈ క్రైస్తవ్యానికి ఒకటి ఉంది. ఏది గురి ఉంది? ఒకటి. ఏం గురి? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఒక గురి ఉంది. మనకేముంది గురి? మన ఆధ్యాత్మిక జీవితం కొన్ని సంవత్సరాల నుండి మనం దేవుని నమ్ముకుంటున్నాం కదా, కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుండి దేవుని వెంబడిస్తున్నాం కదా. నీ గురి ఏంటు? నీ ప్రయాణం ఏంటు? దేవుడున్న పరలోకానికా, లేకపోతే అపవాదున్న పాతాళానికి నీ గురి? ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. విద్యార్థులకైతే ఒక గురి ఉంటుంది. ఏం గురి? మంచిగా చదువుకొని ఒక జాబ్ కొట్టాలి. ఒక అబ్బాయికి ఉంటుంది ఒక గురి, నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గురి ఉంటుంది. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఒక ఉంటుంది గురి. ప్రతి మానవునికి ఏదో ఒక గురి ఉంటుంది, ఇది వాస్తవం. అలాగే క్రీస్తుని నమ్మిన నీకేం గురి ఉంటుంది? క్రీస్తుని నమ్మిన మనకు ఒక గురి ఉంది. ఆ గురి ఏమిటో? పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఏ గురితో ఉండాలి? విద్యార్థి ఏమో జాబ్ కొట్టడానికి పరిగెత్తుతున్నాడు, అదొక గురి. క్రీస్తును నమ్మిన నీవు, బల్లారంలో చేపట్టిన నీవు, నీ గురి ఏటు? నీ గురి, మనందరి గురి ఏమిటి? దేవుని రాజ్యం. ఈ పరలోకానికి వెళ్ళాలని మన ఆలోచన కలిగి ఉండాలి. చూద్దామండి.